హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొట్లకాయతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం. అండ్ ముందుగా వాటర్లో వాష్ చేసుకుని చక్కగా నీట్గా వాటర్లో వాష్ చేసుకుని పొట్లకాయని పీల్ ఆఫ్ చేసి చిన్నగా ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండీ తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. మనం ఆవాలు, జీలకర్ర అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు, వీటన్నిటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ పొట్లకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. పొట్లకాయ పాలు కర్రీ అనమాట. ఈ కర్రీ మనం ప్రిపేర్ చేస్తుంది. అలానే కొన్ని కరివేపాకులు అండ్ ఇప్పుడు ముందుగా చిన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసి చక్కగా ఇప్పుడు ఆయిల్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలా చూస్తూ ఇలా మై ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి. అండ్ చిటికెడ పసుపు వేసుకొని కొంచెం సేపు జస్ట్ 1 minute అలా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని ఫ్రైడ్ ఆనియన్స్లో వేసేసుకుని చక్కగా ఇప్పుడు త్వరగా కుక్ చేసేసుకోవచ్చు. ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది ఈ కర్రీ. చక్కగా హెల్దీ ఫుడ్ అనమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చక్కగా లంచ్ బాక్స్ పెట్టే వాళ్ళకి, పిల్లలకి చక్కగా ఫాస్ట్గా కుక్ చేసుకోవాలనుకుంటే ది బెస్ట్ కర్రీ ఇది ఒకటి అనుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలి కదా లంచ్ బాక్సెస్కి. సో చక్కగా టేస్టీగా అండ్ ఫాస్ట్గా ఈజీగా కుక్ చేయాలనుకుంటే ఇలా ప్రాసెస్ చేయండి. జస్ట్ 2 minutes ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసి చక్కగా సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకుంటున్నా. ఒక 10 minutes సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. కంప్లీట్ అయిపోయింది. చక్కగా ఫాస్ట్గా కుక్ అయిపోయింది చూడండి. అండ్ పసిరికంప వస్తుంది అంటారు, అలా ఏమి ఉండదు. చక్కగా పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే కర్రీ అంటే చాలా కమ్మగా ఉంటుంది. అండ్ ఇప్పుడు 1/2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కదా. జస్ట్ ఇది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకుంటామే. అంతే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ ఒక 3 minutes చల్లారిన తర్వాత పాలు అనేది యాడ్ చేయాలి. లేకపోతే పాలు అనేది చాలామందికి ఈ కర్రీ చేసేటప్పుడు విరిగిపోతున్నాయంట. సో ఏం చేయాలంటే పాలు అనేది కొంచెం కర్రీ చల్లారిన తర్వాత పాలు అనేది యాడ్ చేయాలి. ఇది ఒక సింపుల్ టిప్ అనమాట ఈ కర్రీకి. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకున్నా. అంతే. అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండ్ టిప్స్తో మరిన్ని వీడియోస్ మీరు చూపించబోతున్నాను. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమకండి. జస్ట్ 2 minutes ఇలాగా చల్లారిన తర్వాత
ఇప్పుడు ఏం చేయాలంటే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేస్తే చక్కగా మీకు పొట్లకాయ పాలు కర్రీ అనేది పాలు అనేవి ఇరగనమాట. చక్కగా జస్ట్ ఇలా మొత్తం కలిసేలా కలుపుకుంటామే. ఫైనల్లీ పొట్లకాయ పాలు కర్రీ ఈజ్ కంప్లీటెడ్. కర్రీ అయితే చాలా